వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. హేమచంద్ర విక్రమాదిత్య సమాధి దర్గాగా మారిపోయింది. ఎస్, పానిపట్లో ఉన్న ఈ స్థలం భారతదేశ చివరి హిందూ చక్రవర్తి అయిన హేమచంద్ర విక్రమాదిత్య యొక్క సమాధి. ఈయనని హేము అంటారు. ఇటీవల ఈ ప్రదేశాన్ని అక్రమంగా ఓ దర్గాగా మార్చారు. హేము లాంటి గొప్ప వీరుడికి ఒక గౌరవప్రదమైన స్మారక చిహ్నం ఉండే అర్హత లేదా? కల్దాబాద్ లో ఉన్న ఔరంగజేబ్ సమాధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం హేము సమాధి స్థలం ఇలా ఆక్రమణలకు గురవుతుంటే ఎందుకు మౌనంగా చూస్తూ ఊరుకుంటుంది? ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన చివరి హిందూ రాజు హేము. అంతేకాదు, భారతీయ చరిత్రలోనే అత్యంత గొప్ప సైనిక వీరులలో ఆయన ఒకరు. ఒక సాధారణ కిరాణా వ్యాపారి కుటుంబంలో జన్మించిన ఆయన కేవలం తన మేధస్సు, కష్టపడే తత్వంతో అత్యున్నతమైన వజీర్ పదవిని దక్కించుకున్నారు. తన సైనిక జీవితంలో వరుసగా 22 యుద్ధాలలో నిరంతరం విజయం సాధించి భారత చరిత్రలోనే అత్యుత్తమ సైనిక జనరల్స్ లో ఒకరిగా నిలిచారు. ఆగ్రా, ఢిల్లీలలోని అక్బర్, మొఘల్ సైన్యాలపై సాధించిన విజయాలు ఆయన జీవితంలోనే అత్యంత ప్రసిద్ధమైనవి. ఆగ్రా, ఢిల్లీల మొఘల్ గవర్నర్లను ఓడించిన తర్వాత ఆయన తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకొని విక్రమాదిత్య బిరుదుని ధరించారు. అలాగే తన పేరుతో సొంతంగా నాణాలను కూడా ముద్రించారు. మొఘల్ ఆక్రమణదారులను భారతదేశం నుంచి శాశ్వతంగా తరిమి కొట్టాలని హేము ఆకాంక్షించారు. ఢిల్లీ విజయం తర్వాత ఆయన అప్పటికే అక్బర్ ఆధీనంలో ఉన్న పంజాబ్ వైపు దూసుకెళ్లారు. 1556 నవంబర్ 5న ఇరుపక్షాల సైన్యాలు పానిపట్ వేదికగా తలపడ్డాయి. ఈ యుద్ధంలో హేము మొఘల్ సైన్యాన్ని దాదాపు చిన్నాభిన్నం చేసి విజయం అంచులో నిలిచారు. కానీ దురదృష్టవశాత్తు ఒక బాణం నేరుగా వచ్చి ఆయన కంటికి గుచ్చుకోవడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. నాయకుడు పడిపోవడంతో ఆయన సైన్యం చెల్లాచెదురైంది. అలా గెలవాల్సిన యుద్ధం ఓటమిగా మారింది. ఆ తర్వాత మొఘలులు శత్రువుల శవాలతో ఒక పెద్ద పుర్రెల గుట్టను నిర్మించారు. రెండవ పానిపట్ యుద్ధంలో జిహాద్ పుణ్యం దక్కించుకోవడానికి, అలాగే గాజీ అనే బిరుదును పొందడానికి ఉన్మాది అక్బర్ చేత హేము శిరశ్ఛేదం చేయబడిన ప్రదేశమే ఈ సమాధి స్థలం. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హేము సమాధి స్థలాన్ని 1990లలో అప్పటి హర్యానా ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌత్లా హర్యానా వర్క్ బోర్డ్ కి బదిలీ చేశారు. ఆ తర్వాత హర్యానాలోని మేవాట్ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం ఎమ్మెల్యే కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేసి ఇక్కడ ఆక్రమణలకు మరియు పక్కా గృహాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. ఇది భారతదేశపు చివరి హిందూ చక్రవర్తి సమాధి దుర్గతి. ఇది ఆధారం ఏంటి నీకు తెలుసా అంటే, ఆర్సి ముజందార్ రచించిన ది మొఘల్ ఎంపైర్ వాల్యూమ్ 12 పేజీలు 96 నుంచి 99 వరకు చదవండి. ఏదేమైనా ఆ సమాధిని కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఆ సమాధిని కాపాడేదాకా పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, హిందువుల మీద ముఖ్యంగా ఉంది. ఇలాంటి వాటిని కాపాడుకోకపోతే రేపు మన చరిత్రను మనమే కాల రాసుకున్న వాళ్ళం అవుతాం. తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఆర్థికంగా చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది ప్రస్తుతం. మీరు మాత్రమే ఆర్ వాయిస్ ని నిలబెట్టగలరు. నిలబెట్టాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.